అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి ప్రభు మనల్ని గత రాత్రి అంతా కాపాడి ఉదయకాలము సజీవులుగా ఉంచాడు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తాము. అదే సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని కూడా ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేంగల మా పడవ తండ్రి, నమ్మకం దేవానికి నమస్తోత్రాలు. రాత్రి అంతా కాపాడి భద్రపరిచి ఉదయకాలం సజీవులుగా ఉంచారు, మీకు నమస్తోత్రాలు. ఈరోజున మీ మనసులో, మీ తలంపులు, మీ ఆలోచనలు నా కొరకాయ, మా కుటుంబం కొరకాయ, మా బడుల కొరకాయ, మా ఉద్యోగాల కొరకాయ, మా అన్ని పరిస్థితుల కొరకాయ మీ తలంపు ఏమై ఉన్నదో ఆ తలంపులదు మీ దాసుని ద్వారా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క మరొక కాల సమయంలో దేవుని వాక్య ధ్యానం కొరకై యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణకైన దానా, నేను నీలములతో నీ కట్టడలను కట్టుదును, నీలముతో నీ పునాదులను వేయుదును. చాలు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించినగాక. ఇప్పుడు మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక శ్రేష్టమైన మాట కనబడుతుంది. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకైన దానా అనే మాట గుర్తుంచుకోండి. ఇప్పుడు యెషయా ప్రవక్త రాస్తూ ఆనాడున్న ఇశ్రాయేలు యొక్క స్థితిని చూస్తే వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. దేని కొరకు ప్రయాసపడ్డారో వాళ్ళకే తెలియదు. మరి ఆ ప్రయాసలో వాళ్ళు 2 అనుభవాలు పొందారు. గాలి వానల చేత కొట్టబడినారు. గాలి వాన రావడం వేరే, కొట్టబడడం వేరే. మనకు కూడా గాలి వానలు వస్తాయి. మనం ఇళ్లలో ఉంటాము, క్షేమంగా ఉంటాం, కాసేపు కురిసిపోతుంది, వెళ్ళిపోతుంది. అయితే ఇది అట్లా కాదు, కొట్టబడుతూ ఉన్నటువంటి అనుభవం. ఎక్కడ బయట నుంచి, ఎక్కడ మన గృహాల మీదకి, ఎక్కడ మనం బయటికి వెళితే మనం తడిసిపోతున్నాం. అందుకనే బయటికి వెళ్ళాలన్నప్పుడు గొడుగు అవసరం. బయటికి వెళ్ళిపోయినట్లయితే భయంకరమైన ఉరుముల మెరుపులు, వాటిని తట్టుకోలేము మనం. బయటికి వెళ్ళిపోతే గాలులు ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నా. అందుకనే ప్రయాసం కొరకు వెళుతున్నా నా సహోదర సహోదరి. గాలి వాన మన మీద కొట్టబడుతుంది. నా గాలి వాన మన మీద కొట్టబడుతున్నది. ఈ రోజున బయటికి వెళ్ళాము అంటే గాలి వాన మన మీదకి వస్తుంది. ఇటు నుంచి ఏ వైరస్ వస్తుందో, ఇటు నుంచి ఏ తెగులు వస్తున్నదో, ఇటు నుంచి ఏ రోగం వస్తుందో, ఏ వ్యక్తి ద్వారా ఎలాంటి పరిస్థితి మనకు రాబోతుందో మనకు తెలియనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. అందుకనే గాలి వానల చేత కొట్టబడినటువంటి వాళ్ళు, ఆదరణ లేని వాళ్ళు ఇప్పటికే ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికే చాలామందికి ఆదరణ లేదు, చాలా కుటుంబాల ఆదరణ లేదు, చాలా మరి భర్తలు కోల్పోయిన వారికి ఆదరణ లేదు, భార్యలు కోల్పోయిన వారికి ఆదరణ లేదు, బిడ్డలు కోల్పోయిన వారికి ఆదరణ లేదు. సంఘాలు ఉన్న సేవకులు కూడా కోల్పోతున్నారు, ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకని? గాలి వాన చేత. గాలి వస్తే ఏం చేస్తుంది? తుడుచుకొని పోతూ ఉంటున్నది. వాన వస్తే ఏం చేస్తుంది? తడిపేస్తూ ఉంటున్నది. ఇక్కడ మన జీవితాలను వానలాగా తడిపి ముద్ద చేస్తుంటున్నాయి. మన జీవితాలు ఎలాగైపోయినాయి, మన శరీరాలు ఎలాగైపోయినాయి, రోగాలతో ముద్దయిపోతుంటున్నాయి. మన యొక్క జీవితాలన్నీ కూడా ముద్దలైపోతుంటున్నాయి. అనగా ప్రియులారా, వర్షం వచ్చి తడిపేస్తుంటున్నాం. వర్షం వస్తే బట్టలు నానిపోతే వేసుకోగలుగుతున్నామా? వర్షం వస్తే బయటకు వెళ్ళిపోతున్నామా? అందుకనే ఈ దినాల్లో జాగ్రత్తగా ఉండండి. గాలి వీచుతుంది, బయట వాన కూడా ఉంది. 2 కలిసినాయి. ఇప్పుడు మన మీద భయంకరంగా దాడి చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఆదరణ లేదు అంటున్నాడు. ఏం కోల్పోయినాము? ఆదరణ కోల్పోయినాము. మరి ఎవరి దగ్గర ఎలాంటి ఆదరణ కోల్పోయినాము? భయంతో కూడిన జీవితం జీవిస్తున్నాం, కలవరతో కూడిన జీవితం జీవిస్తున్నాము, ఆందోళనతో కూడినటువంటి జీవితం జీవిస్తున్నాం. ఆదరణ లేదు. ఈ రోజున ఏ ఇంటికి ఆదరణ లేదు, ఏ వ్యక్తికి ఆదరణ లేదు. ఎందుకంటే బయట భయంకరమైన ఉరుములు మెరుపులు, భయంకరమైన గాలి మనం తుడిచివేసుకొని పోతుంటున్నది. అందుకని మాటలు మీరు శ్రద్ధగా ఆలకించి మరి శ్రద్ధగా దీనిని ధ్యానించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ఏముంది అక్కడ? ఏమో చూడండి, ఆదరణ కోల్పోయినారు అనే మాట ఉంది.
ఆదరణ కోల్పోవడం అంటే ప్రియులారా, ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరణ మనకు లేదు, ఆదరించేవారు లేరు. ఎందుకు లేరు ఆదరించేవాడు? ఎవరికి వాళ్ళు అయిపోయినా మనం ఆదరించలేకపోతున్నా. అందుకనే మరొక మాట ఉన్నది. అదే యెషయా గ్రంథము 66 అధ్యాయంలో మరొక మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 66:13 వచనములో, ఒకరి తల్లిని వానిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారనే మాట. అర్థం చేసుకుంటున్నారా? ఒకరి తల్లి ఒకరిని ఆదరిస్తుందంట. అలాగే మన పరమ తండ్రి మనల్ని ఆదరిస్తారు. తల్లి ఎలాగ ఆదరిస్తుంది? బిడ్డకు ఏడుస్తూ ఉంటే పాలిస్తుంది, బిడ్డకు ఆకలి అవుతుంటే భోజనం పెడతా ఉంటుంది, బిడ్డకు స్నానం చేయాలంటే స్నానం చేపిస్తుంది, బిడ్డకు వస్త్రాలు వేయాలంటే వస్త్రాలు వేస్తుంది, బిడ్డకు నిద్ర వస్తే హాయిగా నిద్రపోతుంది. అలాగే మన తండ్రి మనకున్నాడు, భయపడవలసిన పని లేదు. ఒక తల్లి మనం ఆదరించినట్లుగా మన బిడ్డలు ఆయన మనం ఆదరిస్తుంటున్నాడు. మనకు ఆకలి అవుతుంది, మన భోజనం పెడుతున్నాడా లేదా? శరీరమైన భోజనం తింటున్నామా లేదా? మనకు ఆకలి అవుతుంది, ఆత్మీయనట్లు భోజనం మనం తింటున్నామా లేదా? ఆ తర్వాత మనకు నిద్ర వస్తున్నది, మనకు విశ్రాంతి అవసరం, మన విశ్రాంతి తీసుకుంటున్నామా లేదా? మనం నిద్రపోతున్నామా లేదా? మన శరీరానికి స్నానం కావాలా? ఆయన వాక్యం ద్వారా మనం స్నానం చేపిస్తున్నాడా లేదా? ఆయన మరి తల్లి ఎలాగైతే ఆ బిడ్డను పరిశుద్ధపరిచిందో అలాగాని మనం పరిశుద్ధపరుస్తున్నాడా లేదా? తల్లి ఎలాగ ఉయ్యాలు పెట్టేసి ఊగించి పాట పాడుతుందో అలాగే మన ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. అందుకనే ఆదరణ లేని వారికి లోకములో ఒకే ఒక నిరీక్షణ, అది ప్రభువే ఆదరణ. యావస్వార్త 14లో కూడా ఒక మాట అన్నాడు, నేను తండ్రిని వేడుకొందును, ఆయన మీ కొరకై ఆదరణకర్తను పంపించును. 25 వచనం 27 వచనాలు అక్కడ మనం చూసినట్లయితే, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీ హృదయాలు కలవరపడనీయకుడి, నా శాంతిని మీకు ఇస్తున్నానని చెప్పాడు. కాబట్టి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మీరే చూసుకోనండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా? నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నాకు ఆదరణ ఉంటుంది. పరిశుద్ధమైన కార్యాలు చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అపవిత్రమైన కార్యాలు చేస్తుంటే అక్కడ దేవుడు ఉండడు. పరిశుద్ధమైన కార్యాలు చేస్తురండి, పరిశుద్ధాత్మ మీలో ఉంటాడు, మనను ఆదరిస్తూ వస్తాడు. అంతేకాదు, మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు అని అన్నాడు. ఇందాక చెప్తూ వచ్చాడు. యెరూషలేము అంటే అర్థం ఏమిటి? యెరూషలేము అనగా దేవుని యొక్క సంఘము. యెరూషలేములో మీరు ఆదరించబడతారు అని అన్నాడు. అనగా దేవుని సంఘము ద్వారా మనం ఆదరించబడతాం, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆదరించబడతాము, దైవ సేవకులు ఇచ్చే వర్తమానాల ద్వారా ఆదరించబడతాము. ఒక సహోదరుడు మరొక సహోదరుని ఆదరిస్తారు, ఒక సహోదరి మరొక సహోదరిని ఆదరిస్తారు. అది దేవుని యొక్క వాక్య సత్యం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నావా? నాకెవరు లేరనుకుంటున్నావా? నా భర్తను కోల్పోయినావు అనుకున్నావా? నా భార్యను కోల్పోయినావు అనుకున్నారా? నా బిడ్డలను కోల్పోయినారనుకున్నారా? నాకెవరు లేరు, అందరూ నన్ను విడిచిపెట్టేశారని కన్నీటితో ఉన్నావా? ప్రభు అంటున్నాడు, బిడ్డా, నేను నీకు తోడుగా ఉంటాను, ఎల్లప్పుడూ నీతో ఉండటానికే ఆత్మరూపంలో నేను వచ్చాను, ఎల్లప్పుడూ నేను ఆదరించడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను నీలాంజనాలతో నేను కడతాను. నేను అనగా శ్రేష్టమైన వాటితో నీ జీవితాన్ని కడతాను, నీ కుటుంబాన్ని కడతాను, నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ ఆహారాన్ని, నీ సమస్తాన్ని నేను కట్టేవాడు నేనున్నాను, సమాధానం మీకు ఇస్తున్నాను నేను అని అన్నాడు. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ మాట ఉంటున్నటువంటి మీరు, ప్రభు ఆదరణ లేకున్నటువంటి ఈ దినాల్లో, ఆదరణ లేకుండా నా ఆఫీస్లో నేను ఉంటున్నాను, ఆదరణ లేకుండా నా ఇంటిలో నేను ఉంటున్నాను, ఆదరణ లేకుండా నేను బయటకు వెళ్తున్నాను, ప్రభు అతనికి వచ్చేదానికి కూడా ఎన్నో ఆదరణ లేనటువంటి పరిస్థితుల మధ్యలో మీరు మాకు ఆదరణకర్తగా ఉన్నావయ్యా, అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అని ప్రభుని స్తుతించాలి. అందుకని ఏమన్నాడంటే అక్కడ, మరి ఒకరి తల్లి ఆదరించినట్టు నిన్ను ఆదరిస్తాను, నేను తల్లిగా ఉంటాను, నీకు భయపడగాకు, నీకు ఆకలి అయితే నేను భోజనం పెడతాను, నీకు దప్పికైతే నీళ్ళు ఇస్తాను, నీకు స్నానం వస్తే స్నానం చేపిస్తాను, నీకు బట్టలు అయితే బట్టలు ఇస్తాను నేను, నీకు నిద్ర వస్తే నిద్ర కుప్పుతాను నేను. కాబట్టి ఒక తల్లి ఎంత బాధ్యత తీసుకుంటుందో నీ విషయంలో మన తండ్రి అంతగా బాధ్యత తీసుకుంటానని వాగ్దానం చెప్పాడు. ఆ మాట నమ్మండి మీరు. ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు గతించను. దేవుడు ఎన్నటికి కూడా ఆయన మాట
తప్పనటువంటి వాడంటాడు కీర్తనకారుడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మాటలు తప్పవు, ఆయన చెప్పిన మాట నెరవేరుస్తూ వస్తాడు. అందుకనే ఆదరణలు అనే విషయాల్లో అనేక విషయాలు ఉన్నాయి. రేపటి యొక్క ధ్యానములు, ఎల్లుండి ధ్యానములు వాటిని కూడా ధ్యానించుకుందాం. మరి మనము వాక్యం ద్వారా ధ్యానించబడతాము, దైవ సేవకుల ద్వారా ధ్యానించబడతాము, దేవుని యొక్క విడుదల ద్వారా ధ్యానించబడతాము, పరిశుద్ధాత్మ ద్వారా ధ్యానించబడతాము. అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి ఆదరించబడడానికి. కాబట్టి మనం ఆదరణ లేనటువంటి దినాలు ఎవరికి వాళ్లే ఒకరినొకరు ఆదరించుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, ప్రభువే మనను ఆదరించును గాక. అందరూ కూడా మీరు ఈ విషయాన్ని గమనించండి, గ్రహించండి, ప్రార్థన చేసుకుని. మీకు ఆదరణ కావాలంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో ప్రార్థన చేయండి. ప్రభు, ఆ ఫలానా పరిస్థితి బట్టి నాకు ఆదరణ లేదు, నాకున్న రోగాన్ని బట్టి నాకు ఆదరణ లేదు, నాకున్న ఇంటి పరిస్థితిని బట్టి, నాకున్న వంటి పరిస్థితిని బట్టి ఆదరణ లేక ఉన్నాను. అయ్యా, గాలివాన చేత కొట్టబడుతున్నాను. గాలివానంటే శైతానుడు, గాలివానంటే అనేకమైన కష్టాలు, శ్రమలు, బాధలు, గాలివానంతా కూడా బయట నుంచి వచ్చినటువంటివి. ఇవన్నీ కూడా వచ్చి మన మీద పడుతూ ఉంటాయి. అయితే ఒక్క మాట గుర్తుంచుకోండి. చివరిగా మత్తయి సువార్త 5లో అన్నాడు, 7వ అధ్యాయంలో అన్నాడు, 24-25 వచనాల్లో, ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొను, గాలి వాన వచ్చి కొట్టుతుంది కానీ ఆ బండ ఆ యొక్క గృహము పడిపోదు అని అన్నాడు. కాబట్టి నీ పునాది ఎవరి మీద కట్టుకుంటున్నావు? నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? ఈ రోజున ఎవరి కొరకై నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు? ఎవరి గురించి నీ వాక్యం అందిస్తుంటున్నావు? ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఆయన మీద విశ్వాసం నీకున్నదా? మనమే ఆ రీతిగా మరి పరీక్షించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకుందాం. ప్రభు, ఆదరణ లేనటువంటి ఈ దినాల్లో నాకు ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అందుకని ఆ మాట అంటున్నాడు. ఏమన్నాడు? ప్రభు ఏమంతో మాట్లాడాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆ రెండవది ఎక్కడ? యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. యెరూషలేమునగా సమాధానకరమైనటువంటి స్థలం, దేవుని యొక్క మందిరం అది. కాబట్టి మనకు ఆదరణ లేనప్పుడు ఎక్కడ? దేవుని యొక్క బిడ్డలను కలుసుకోవాలి. బంధువులు కాదు కలుసుకునేది, మిత్రులు కాదు కలుసుకునేది, ఆఫీస్ వాళ్ళని కాదు కలుసుకునేది. ఎవరు కూడా మనకు సమాధానం ఇవ్వలేదు. అందుకని ప్రియులారా, ఆ యొక్క సహవాసములో ప్రభుత్వం వచ్చాడు. యెరూషలేము అనే సహవాసములో, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారనే మాట మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ప్రభువును ప్రేమించండి, మనం వర్ధిల్లేవారిగా ఉంటాం. యెరూషలేము మనకిచ్చాడు ఈ దినాన. చివరికి ఇంకో మాట చెప్పి ముగిస్తుంటున్నాను. మీ హృదయాలు కలవరపడనీయకుడి, మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండే దాని కొరకై నా తండ్రిని వేడుకుంటాను, ఆయన ఆదరణకర్త మీకు వస్తాడు, మీ దగ్గరే నివసిస్తాడు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దైవం మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళడు. ఒకసారి రక్షించబడ్డావు, పాప క్షమాపణ పొందావు, ఆయన రక్తంలో కడగబడినావు, బాప్తిసం తీసుకున్నావు, సంఘంలో చేర్చబడ్డావు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని దగ్గరే ఉంటాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పోతాడంటే, ఎప్పుడైతే నువ్వు అపరిశుద్ధంగా జీవిస్తావో, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపెడతావో, పరిశుద్ధాత్మ దేవుడితో వాదిస్తావో, పరిశుద్ధాత్మను ఆర్ట్ చేస్తావో, అప్పుడు వెళ్ళిపోతాడు. అయితే నీ దగ్గరే ఉంటాడు. ఆత్మ ద్వారా నువ్వు ఏం చేయబడతావు? ఆదరించబడతావు. కాబట్టి మాట అన్నటువంటి మనం ప్రతిరోజు ప్రార్థనలో ఉండి ఎంతగా ప్రార్థనలో ఉంటాం అంతగా ఆదరించబడతాం. అప్పుడు పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వస్తాడు. మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తున్న సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతూ నిన్ను ఆదరిస్తూ, కుమారుడా భయపడగా, నేను నీకు తోడుగా ఉన్నాను, కుమార్తె భయపడగా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తల్లిగా ఉన్నాను, నీవు నాకు బిడ్డవు, నిన్ను ఆదరించే బాధ్యత నాకున్నది, నాకు తెలుసు, నువ్వు గాలివాన చేత కొట్టబడుతున్నావు, ఇప్పుడున్న పరిస్థితులు అలాగా ఉన్నాయి, కానీ భయపడగా, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తూ ఉంటున్నా. అలాంటి అనుభవంలోకి ప్రభువును నడిపించును కాక ఈ దినం అంతా కూడా మన పనుల్లో ఆ ప్రభు మనకు సహాయపడుగా ప్రార్థన చేసుకున్నాం, ముగించుకున్నాం. ప్రేమల మా తండ్రి, నమ్మకం దేవానికి స్తోత్రాలు. తండ్రి, మా ప్రభా యొక్క ఉదయకాల సమయంలో మేము స్తుతించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినారు. స్తోత్రాలు. రాత్రంతా కాపాడారు, భద్రపరిచినారు. ప్రభా, ఆదరణకర్త అయినటువంటి మీరు మా ప్రభా ఎలాగ మమ్మల్ని ఆదరిస్తూ మాట్లాడుతూ వచ్చారు. ఈ లోపల మేము ఉంటున్నాం, గాలి వానల చేత కొట్టబడుతున్నాం, అనేకుల ద్వారా కొట్టబడుతున్నాం, పరిస్థితుల ద్వారా కొట్టబడుతున్నాం, అనారోగ్యాల ద్వారా కొట్టబడుతున్నాం. ప్రభా, మా మీద గాలి వాన ఎప్పుడు కొడుతూనే ఉంది. అయితే ప్రభా, మీరు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పారు, భయపడొద్దని చెప్పారు, కలవరపడొద్దని చెప్పారు, దిగులు పడవద్దని చెప్పారు.
మిమ్మల్ని యెరూషలేములో నేను ఆదరిస్తాను అని చెప్పారు. మీ దగ్గరే నేను ఉంటాను అని చెప్పారు. మిమ్మల్ని విడిచిపెట్టను అని చెప్పారు. మాటని నమ్ముతుంటున్నాను. ఈరోజు మా ప్రియమైన సహోదర సహోదరులందరూ ఎవరెవరి మాటలున్నారో హృదయాల్లో బలమైన విశ్వాసం కలుగుతాయి. వారిని బలపరచండి, ధైర్యపరచండి. వారు ఆయా పనులకు వెళుతూ ఉంటున్నారు. ఆఫీసుల కొరకై, బయట ఆయా పనుల కొరకై వారికి తోడయండి, క్షేమకరంగా నడిపించండి. వారి కుటుంబాలు, వారి భార్యలు, బిడ్డలను క్షేమకరంగా ఉంచండి. ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకోండి. ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఈ మాటలు అనేకులు వినేదానికి, బలపరచబడడానికి సహాయం చేయమని దాసిన అభిషేకించినటువంటి మాటలు బట్టి నిన్ను మహింపరుస్తూ యేసయ్య దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్.